హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా ఈరోజు వీడియోలో జనవరి 4, 2021 ఫస్ట్ షిఫ్ట్ ఎన్టీపీసీ CBT 1 ఎగ్జామ్లో జరిగిన స్టాటిక్స్ GS జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అనేవి డెఫినెట్గా ఎన్టీపీసీ CBT 2 కానీ SSC కానీ గ్రూప్ డి కానీ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి పార్ట్ 7 వీడియో, ఆల్రెడీ 6 పార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ ప్లేలిస్ట్ లింక్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన INS సింబల్ దగ్గర, అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, అక్కడి నుండి మీరైతే చూడొచ్చు. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యంగెస్ట్ నోబెల్ లారెంట్? క్రింది వారిలో అత్యంత పిన్న వయసు కలిగిన నోబెల్ బహుమతి అలంకృతుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మలాలా యూసఫ్జాయ్. మనకి మలాలా యూసఫ్జాయ్ వచ్చి అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. విచ్ ఇండస్ట్రీ యూజెస్ ద లైమ్ స్టోన్ యాజ్ ద రా మెటీరియల్? క్రింది ఏ పరిశ్రమలో సున్నపు రాయిని ముడి సరుకుగా ఉపయోగిస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ పరిశ్రమలో సున్నపు రాయిని మనకి ముడి సరుకుగా, మనకి లైమ్ స్టోన్ రా మెటీరియల్గా అయితే ఉపయోగించడం జరుగుతుంది. ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ మేడ్ ఆన్ డాష్? భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా మనకి డాష్న సవరణ జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చి 1951. 1951 సంవత్సరంలో మనకి మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవరణ అయితే చేయడం జరిగింది. వెన్ వాజ్ ద హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఫార్మ్డ్? హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ను ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడు? ఓకే, ఆన్సర్ వచ్చి 1924. 1924 సంవత్సరంలో మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎట్ రెస్ట్? భౌతిక శాస్త్రంలో ఏ శాఖ స్థిర ద్రవ పదార్థ ధర్మాలతో సంబంధించినది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి హైడ్రోస్టాటిస్టిక్స్. హైడ్రోస్టాటిస్టిక్స్ వచ్చి మనకి భౌతిక శాస్త్రంలో స్థిర ద్రవ పదార్థ ధర్మాలతో మనకి సంబంధించింది. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ డాష్? మనకి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం మీద అయితే ఎక్కువగా ఫోకస్ పెడతాం జరిగింది. సో ఈ ఫస్ట్ 5-year ప్లాన్స్ ఏవైతే ఉంటాయో మనకి వీటికి సంబంధించి ఏ ఇయర్స్లో జరిగాయి, అలాగే మనకి ఏ పంచవర్ష ప్రణాళికలో మనకి ఏ 5-year ప్లాన్ దేని మీద మనకి ఫోకస్ పెట్టారు, ఇటువంటి రిలేటెడ్ బిట్స్ అన్ని కూడా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. వాట్ వాజ్ ద కోడ్ నేమ్ ఫర్ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ 2? పోఖ్రాన్ అణుపరీక్ష 2కు పెట్టిన సాంకేతిక నామం ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఆపరేషన్ శక్తి. ఆపరేషన్ శక్తి అనేది మనకి పోఖ్రాన్ 2కి సంబంధించిన కోడ్ నేమ్. అలాగే పోఖ్రాన్ 1కి అయితే మనకి స్మైలింగ్ బుద్ధ అని చెప్పి నేమ్ అయితే పెట్టడం జరిగింది. పోఖ్రాన్ 1కి సంబంధించి మనకి కోడ్ నేమ్ వచ్చి స్మైలింగ్ బుద్ధ అయితే మనకి పోఖ్రాన్ 2కి సంబంధించి ఆపరేషన్ శక్తి. పోఖ్రాన్ 1 అనేది మనకి 1974 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడైతే మనకి అణుపరీక్ష కండక్ట్ చేయడం అయితే జరిగింది. పోఖ్రాన్ 1 యొక్క కోడ్ నేమ్ కనుక అడిగితే కనుక స్మైలింగ్ బుద్ధ. అలాగే పోఖ్రాన్ 2 అణుపరీక్ష అనేది 1998 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కండక్ట్ చేశారు. పోఖ్రాన్ 2 యొక్క కోడ్ నేమ్ వచ్చి మనకి ఆపరేషన్ శక్తి. నెక్స్ట్, ప్రధానమంత్రి స్వచ్ఛ సురక్ష యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్? మనకి ప్రధానమంత్రి స్వచ్ఛ సురక్ష యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చి 2003 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్స్ అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ PMSSY ఫుల్ ఫామ్ ఏమిటి అని. సో ఇటువంటి ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పథకం దేనికి సంబంధించింది అన్నది తెలుసుకోవాలి. అలాగే పథకాన్ని మనకి ఏ సంవత్సరంలో ఎవరు ప్రారంభించారో అన్న ఇన్ఫో కూడా మనం అయితే ప్రిపేర్ అయ్యి అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా వాజ్ డెవలప్డ్ బై డాష్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాను డాష్ ద్వారా వికసింపజేయబడింది. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి జావాని ఎవరు డెవలప్ చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జేమ్స్ గ్లాస్లింగ్. ఓకే, జేమ్స్ గ్లాస్లింగ్ వచ్చి మనకి జావాని అయితే డెవలప్ చేయడం జరిగింది. హౌ మెనీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ డస్ ద UN కౌన్సిల్ హ్యావ్? UN కౌన్సిల్ కలిగి ఉన్న అశాశ్వత సభ్యుల సంఖ్య ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. మనకి 5 శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ మెంబర్స్ వచ్చి 5, నాన్ పర్మనెంట్ మెంబర్స్ మనకి అశాశ్వత సభ్య దేశాలు వచ్చి మనకి 10 మంది. టోటల్ మెంబర్స్ వచ్చి మనకి 15 మంది అయితే UN సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండడం జరుగుతుంది. 5 పర్మనెంట్, మనకి 10 నాన్ పర్మనెంట్. సో ఆ పర్మనెంట్ మెంబర్స్ 5 చూసినట్లయితే వీటో పవర్ కలిగి ఉన్న దేశాలు ఏంటి, లేదా పర్మనెంట్ మెంబర్స్ శాశ్వత సభ్య దేశాలు అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. UN సెక్యూరిటీ కౌన్సిల్ 5 పర్మనెంట్ మెంబర్స్ వచ్చి చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. ఈ 5 కూడా మనకి శాశ్వత సభ్య దేశాలు. అలాగే అశాశ్వత సభ్య దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్స్ చూసినట్లయితే ఇస్తోనియా,
ఇండియా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నైజర్, నార్వే, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడియస్, టునీషియా, వియత్నాం. ఈ 10 కూడా మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్, అశాశ్వత సభ్య దేశాలు. సో ఇండియా కూడా మనకి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా అయితే ఉండడం జరిగింది. విచ్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ ద బైల్ జ్యూస్? మానవ శరీరంలో క్రింది ఏ అవయవం నుంచి పైత్యరసం ఉత్పత్తి అవుతుంది? ఓకే, ఆన్సర్ వచ్చి లివర్. ఓకే, చాలాసార్లు కాలేయం అనేది ఆన్సర్ అవుతుంది. బిట్ చాలా షిఫ్ట్స్లో చాలాసార్లు అయితే అడగడం జరిగింది. రాజా రవివర్మ వాజ్ ఏ ఫేమస్ డాష్. రాజా రవివర్మ ఒక ప్రసిద్ధ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి పెయింటర్. రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటారు కదా, రవివర్మ ఒక ప్రముఖ చిత్రకారుడు, పెయింటర్. ద ఫస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డాష్. భారతదేశపు మొట్టమొదటి హైకోర్టు మనకి ఎక్కడ స్థాపించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కలకత్తాలో అయితే మొట్టమొదటి హైకోర్టు స్థాపించబడింది. సో భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు అన్న ఆన్సర్ కింద కామెంట్ చేయండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ద రివర్ గోదావరి ఆరిజినేట్? ఈ క్రింది ఏ ప్రదేశాల్లో గోదావరి అనేది జన్మించింది? ఓకే, ఆన్సర్ వచ్చి బ్రహ్మగిరి హిల్స్. అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే మనకి బ్రహ్మగిరి కొండలు అనేది ఆన్సర్ అవుతుంది. సో యాక్చువల్గా మనకి స్టేట్ అడిగితే మహారాష్ట్ర అని, డిస్ట్రిక్ట్ అడిగితే నాసిక్ డిస్ట్రిక్ట్ అని మనకు ఐడియా ఉంది. కానీ బ్రహ్మగిరి హిల్స్ అయితే నేనైతే ఇప్పటిదాకా చదవలేదు. సో బ్రహ్మగిరి కొండలు అయితే మనకి అకార్డింగ్ టు ద కీ ఆన్సర్ అయితే ఇచ్చారు. సో జనరల్గా మనకి తెలిసిందైతే గోదావరి ఆరిజినేట్ అనగానే మనకి త్రయంబకేశ్వర్, నాసిక్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర అయితే ఐడియా వస్తుంది కదా. ద ఎబిలిటీ ఆఫ్ మెటల్స్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్. లోహాలను సన్నటి తీగలుగా సాగతీయగల సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి డక్టాలిటీ. ఓకే, డక్టాలిటీ మృదుత్వాన్ని మనకి ఈ లోహాలను సన్నటి తీగలుగా సాగతీయగల సామర్థ్యాన్ని మనకి మృదుత్వం, డక్టాలిటీ అని అయితే పిలవడం జరుగుతుంది. వెన్ వాజ్ ఇన్సాట్ 1B కమిషన్? ఇన్సాట్ 1Bను ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? ఓకే, ఇన్సాట్ 1Bని మనకి ఎప్పుడు ప్రయోగించారు అంటే 1983 సంవత్సరంలో ప్రయోగించడం జరిగింది. వెన్ డిడ్ ద సైమన్ కమిషన్ అరైవ్ ఇన్ ఇండియా? క్రింది ఏ సంవత్సరంలో భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చింది? ఓకే, ఆన్సర్ వచ్చి 1928, 1928 సంవత్సరం. యాజ్ పర్ నవంబర్ 2020 హౌ మెనీ కంట్రీస్ హావ్ మెంబర్షిప్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? నవంబర్ 2020 నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థల్లో సభ్యత్వం కలిగిన దేశాల సంఖ్య ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చి 164, 164 సభ్య దేశాలు అయితే మనకి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వంగా ఉండడం జరిగింది. డాష్ ఈజ్ ద లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా? మనకి భారతదేశంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఒడిస్సా. సో ఈ క్వశ్చన్ చాలా షిఫ్ట్స్లో అయితే మనకు అయితే అడగడం జరిగింది. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద గాంధీ సాగర్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్? ఈ క్రింది రాష్ట్రాల్లో గాంధీ సాగర్ డ్యామ్ నిర్మించారు? ఓకే, గాంధీ సాగర్ డ్యామ్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే మనకి బిల్డ్ చేయడం జరిగింది. యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్, మనకి యూఆర్ఎల్ అనగా ఏమిటి? ఓకే, యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటెడ్. ఓకే, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ వచ్చి యూఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్. సో సేమ్ బిట్ మనకి దాదాపుగా ఎన్టీపీసీ ఓవరాల్గా అన్ని షిఫ్ట్స్లో చూసుకుంటే దాదాపుగా 10-15 షిఫ్ట్స్లో ఈ బిట్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది. హౌ మెనీ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గాట్స్ ద గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2019? గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2019ని ఎంతమంది పర్యావరణ క్రియాశీలకు లభించింది? ఓకే, మనకి ఆన్సర్ వచ్చి 6. ఓకే, 6 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ మనకి జనవరి 4, 2021 అయితే జరిగింది కదా. కానీ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీకు 2019 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇదైతే మీరు గమనించండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా ఫస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్? క్రింది ఏ సంవత్సరంలో భారతదేశం మొదటిసారిగా ఒలింపిక్ క్రీడలో పాల్గొంది? ఆన్సర్ వచ్చి 1900 సంవత్సరంలో మనకి మొట్టమొదటిసారిగా భారతదేశం యాక్చువల్గా ఒలింపిక్ గేమ్స్ అనే 1896 ఏథెన్స్ గ్రీస్లో ప్రారంభించారు కదా. ఆ నెక్స్ట్ ఎడిషన్ ఏదైతే 1900 ఎడిషన్ ఉందో అప్పటి నుండి మనకి ఇండియా అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. వెన్ వాజ్ అక్బర్ బికమ్ ద ఎంపరర్? అక్బర్ ఎప్పుడు చక్రవర్తి అయ్యాడు? ఆన్సర్ వచ్చి 1556 సంవత్సరంలో అక్బర్ చక్రవర్తి అవడం అయితే జరిగింది. వెన్ డిడ్ ద ఆర్టీఏ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్? ఆర్టీఏ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చి మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆర్టీఏ యాక్ట్ అనేది అక్టోబర్ 2005లో అయితే మనకి అమల్లోకి రావడం జరిగింది. విత్ విచ్ స్టేట్ ఈజ్ ద నబకలేబరా ఫెస్టివల్ అసోసియేటెడ్? నబకలేబరా ఉత్సవం క్రింది ఏ రాష్ట్రాలకు సంబంధించింది? ఆన్సర్ మనకి ఒడిస్సా స్టేట్కి సంబంధించిన ఫెస్టివల్.
ఆన్ విచ్ రివర్ ఈజ్ ద సర్దార్ సరోవర్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్? క్రింది ఏ నది మీద సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మించారు? ఆన్సర్ వచ్చి మనకి నర్మదా. వేర్ వాజ్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెటప్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి తారాపూర్ మహారాష్ట్ర వద్ద మనకి మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్, మనకి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే సెటప్ చేయడం జరిగింది. హూ బిల్డ్ ద సాంచీ స్తూప? సాంచీ స్తూపాన్ని ఎవరు నిర్మించారు? ఓకే, సాంచీ స్తూపం మధ్యప్రదేశ్లో ఉంటుంది. దీన్ని అశోకుడు బిల్డ్ చేయడం జరిగింది. ఇన్ విచ్ ఫామ్ ఈజ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్? కంప్యూటర్లో డేటా అనేది ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? ఆన్సర్ వచ్చి మనకి బైనరీ ఫామ్లో అయితే మనకి కంప్యూటర్లో 0, 1 అనే బైనరీ ఫార్మాట్స్లో అయితే సేవ్ అవుతుంది. ద పిస్టిల్ ఈజ్ ద ఫ్లవర్ ఇన్ డాష్? పుష్పంలోని అండకోశం అనేది ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, ఒక స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. హూ లాంచ్డ్ ద సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ. ఓకే, నరేంద్ర మోడీ గారు మనకి ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్స్ కోసం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రారంభించారు కదా, దాని అండర్లోనే మళ్ళీ అగైన్ ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వ పథకం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది అంటే అది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారో, ఆ పథకం దేనికి సంబంధించింది అన్న పాయింట్స్ అయితే మనం ప్రిపేర్ ఉంటుంది. ద కాజ్ ఆఫ్ హెపటైటిస్ ఏ ఈజ్ ద డాష్? హెపటైటిస్ ఏకి కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చి మనకి వైరస్. ఓకే, హెపటైటిస్ ఏ అనేది మనకి వైరస్ వల్ల అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి January 4 ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఎన్టీపీసీ CBT1 స్టాటిక్ GS జీకే బిట్స్ అనేవి. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా మీరు డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.